ఓకే. అడుగమ్మా, క్వశ్చన్ అడుగు. అదేంటయ్యా, రాశి నక్షత్రం బట్టి ఆ, ఆ, లగ్నాలు పెడతారా అని అడిగాను. ఓకే, అయితే దీని ఈరోజు జ్యోతిష్య ప్లాట్ఫామ్ లో శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మ జ్యోతిష్య ఆలయము మనం అనుకున్నట్టుగా ప్రతి సోమవారం ఒక జ్యోతిష్యం క్లాసు పెట్టాలి. దాంట్లో వచ్చిన వాళ్ళకి డౌట్స్ క్లియర్ చేయటము, వాళ్ళకి ఏదైనా చార్ట్స్ చూడటం, అనలైజ్ చేయటం, ఇంకేదైనా డౌట్స్ ఉంటే డీప్ గా చెప్పటం, అందులో కృష్ణమూర్తి పద్ధతుల వేదిక ప్రకారం. సో వీళ్ళ డౌట్ ఏంటంటే, మనకి నక్షత్రం ఉంటది కదా, అమ్మాయిది కానీ అబ్బాయి నక్షత్రం, వాటిని బట్టి ముహూర్తాలు పెడతారా అనేసి అడుగుతున్నారు. దాన్ని నేను ఎలా చెప్తున్నానంటే, ఇప్పుడు అబ్బాయి నక్షత్రం తెలియదు. సో వాళ్ళని అడుగుతారు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటండి అని అడుగుతారు బాబుది. వాళ్ళు వాళ్ళకి మాకు డేట్ ఆఫ్ బర్త్ లేవండి, మేము మాకు తెలియదు, ఆ రోజు పుట్టిన రోజు మేము రాసుకోలేదు అంటే అప్పుడు నామ నక్షత్రాల మీద చూస్తారు. నామ నక్షత్రాల మీద చూసేటప్పుడు ఏం చూస్తారు అంటే, ఆ నక్షత్రాన్ని బట్టి వాళ్ళ తారాబలం చూస్తారు. నక్షత్రాన్ని బట్టి తారాబలం, తర్వాత నక్షత్రాన్ని బట్టి రాశి తెలిసిపోద్ది, ఫలానా రాశి వీళ్ళదని చెప్పేసి. అప్పుడు చంద్రబలం చూస్తారు. అంటే తారాబలంతో పాటు చంద్రబలం. చంద్రబలం అంటే చంద్రుడు ఉన్న రాశి నుండి జన్మరాశి అవుతుంది. నేను చెప్పాను, చార్ట్ లో ఎక్కడ చంద్రుడు ఉంటాడో అది వాళ్ళ జన్మరాశి. అక్కడ నుంచి వీళ్ళు ఏం చూస్తారు అంటే, గురువు ఎక్కడ ఉన్నాడు. ఓకే, అంటే ఒకటి వచ్చేసి గోచార రీత్యా గురుబలం చూస్తారు. రెండోది వచ్చేసి గోచార రీత్యా గురుబలం అంటే లగ్నం పెట్టాలి కాబట్టి గురువు శుభస్థానాల్లో ఉన్నాడా. జనరల్ గా లెక్కేసేది ఏంటంటే, రెండులో ఉంటే బాగుంటుంది, నాలుగు అంటే రెండు అంటే కుటుంబ స్థానం, నాలుగు అంటే మాతృస్థానం, గృహస్థానం, విద్య అలాంటివి. మళ్ళీ ఐదు పుత్రస్థానము, ఏడు ఆ స్థానము, తర్వాత తొమ్మిది అంటే మనకి భాగ్యస్థానం, 10 అంటే రాజ్యస్థానం, 11 లాభస్థానం. ఇట్లా శుభస్థానాల్లో గోచార రీత్యా గురువు ఉన్నాడా. గోచార రీత్యా అంటే ప్రజెంట్ ఇప్పుడు గురువు ఎక్కడ ఉన్నాడు ఈ రోజు అనేది ఒకటి. రెండోది చంద్రుడిని రాశి నుంచి, జన్మరాశి నుంచి బాబు జాతకంలో పుట్టినప్పుడు చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో అక్కడి నుంచి ప్రజెంట్ చంద్రుడు, అష్టమ చంద్రుడు కాకుండా, దుస్థానాల్లో లేకుండా, అంటే అష్టమంలో లేకుండా దుస్థానాల్లో లేకుండా, అట్లా దాన్ని చంద్రబలం అంటారు. అయితే ముహూర్తం పెట్టేటప్పుడు నక్షత్రాన్ని బట్టి ముహూర్తం పెడతారా అంటే, ఆ రోజు వీళ్ళు ముహూర్తం పెట్టే రోజుకి వీళ్ళ జన్మ నక్షత్రాలు కలవు అంటే వివాహం ఆపుకుంటారా, అది ఎప్పుడో వస్తుంది. అట్లా కాదు, ఒకవేళ కుదిరితే ఓకే, లేకపోతే ఆ రోజు ముహూర్తం పెట్టేటప్పుడు వీళ్ళు ఏం చూస్తారు అంటే, తారాబలము చంద్రబలంతో పాటు ముహూర్తం పెట్టే రోజు మంచి రోజు వస్తుందా. వారంలో 7 రోజులు అంటే పంచాంగ శుద్ధి అంటారు. పంచాంగ శుద్ధి అంటే వారము, తిథి, నక్షత్రము, కరణము, యోగం. సో వారము ఏ రోజు పడుతుంది, శుక్రవారమా, గురువారమా, బుధవారమా. కొంతమంది ఆదివారం కూడా ఓకే చేస్తారు. మిగతా ఈ మంగళ శనివారాలు అసలు పెట్టరు. కానీ నేను వెడ్డింగ్ కార్డ్స్ లో చూస్తా ఉన్నాను, ముహూర్తాలు శనివారాలు కూడా ముహూర్తాలు వస్తా ఉన్నాయి. అదేందో నాకు తెలియదు, ఆ ముహూర్త జ్యోతిషం అసలు ఇష్టపడరు. మంగళవారం శనివారం ఎవరు కూడా. తెలియని తల్లిదండ్రులు అమాయకంగా వీళ్ళు చెప్పింది వింటారు. ఎక్కువ బుధ గురు శుక్ర, ఆదివారం. ఆదివారం మీడియంగా, మిగతా బుధ గురు శుక్ర అయితే ఓకే. తిథుల్లో తిథి చూస్తారు ఆ రోజు, జన్మ అంటే ఏ తిథి బాగుంటుంది అంటే పాడ్యమి వదిలేస్తారు. శుక్లపక్షం అయితే చాలా బెస్ట్ గా చూస్తారు. శుక్లపక్షం అయితే అందులో పాడ్యం వదిలేసి విధియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి అప్పుడప్పుడు కొన్ని దిక్కులు తీసుకుంటారు, త్రయోదశి, ఇన్ని తిథులు. ఈ తిథులు వచ్చేటట్టుగా నక్షత్రాలు, శుభ నక్షత్రాలు కొన్ని ఉన్నాయి, అది చూసుకుంటూ ఆ లగ్నం వచ్చే లగ్నం, పడే లగ్నం, వివాహానికి కరెక్ట్ గా పెట్టే సమయం, లగ్నం ఉంది కదా, అది శుభ లగ్నాల్లో అయినటువంటి గురు లగ్నాలైన ధనుర్మేనాలు, శుక్ర లగ్నాలైన వృషభ తులలు, బుధ లగ్నాలైన మిథున కన్యలు. ఈ ఈ తప్పితే ఇంక మిగతాయి తీసుకోరు. వీలైనంత వరకు వీటిల్లోనే చూడాలి అని చూస్తారు, ఎందుకంటే గురు బుధ శుక్రులు శుభగ్రహాలు కాబట్టి.
తర్వాత తిథి నక్షత్రము వారము చూసిన తర్వాత యోగ కరణాలు ఈరోజు ఎవరు చూడటం లేదు పంచాంగంలో. పోతే ఆ రోజు తిథి నక్షత్రము వారము చూసుకున్న తర్వాత ఏ లగ్నం అది శుభ లగ్నమా, ఆ లగ్నంలో కూడా నేను చెప్పిన 13 నిమిషాల సమయం అది పుష్కరాంశ, వర్గోత్తమాంశ, శుభాంశ ఉండేటట్టుగా ఆ ఆ వివాహం జరిగే సమయానికి ఆ గంటకి అధిపతి శుక్ర బుధ గురు వీళ్ళల్లో ఆ గంటకి అధిపతులుగా ఉండేది చూసుకుంటూ వీళ్ళు సప్తమ స్థానం, 7వ స్థానం, 8వ స్థానం శుద్ధిగా ఉండేటట్టు, అంటే 7వ స్థానం అంటే వివాహ స్థానాన్ని లగ్నం నుంచి, లగ్నం అంటే ఆ రోజు వివాహం జరిగే సమయానికి పెట్టిన ముహూర్తం ఏ లగ్నం వస్తుందో అది చూస్తూ 7వ స్థానాన్ని ఏదైనా పాపగ్రహాలు చూడకుండా, 7వ స్థానంలో ఏదన్నా పాపగ్రహాలు ఉండకుండా ఖాళీగా ఉంటూ, ఒకవేళ 7వ స్థానంలో ఏదన్నా ఉంటే శుభగ్రహం ఉండేటట్టు ఇట్లా అంటారు. ఇట్లా చూసి ముహూర్తాలు పెడతారు. ఇంకొకటి కూడా చెప్పాను నేను వెనక క్లాసుల్లో, ఏకవింశతి మహాదోషాలు అంటారు. ఏకవింశతి మహాదోషాలు అంటే 21 మహాదోషాలు లేకుండా జరిగేది వివాహం అని. సార్ ఎవరో వచ్చారు సార్, ఏదన్నా క్వశ్చన్ ఉందా, అడగాలనుకుంటున్నారా? జూమ్ లో ఎవరో కనెక్ట్ అయ్యారు. ఈరోజు వివాహ జ్యోతిష్యం క్లాసు, మీరేమన్నా అడగాల క్వశ్చన్స్? స్క్రీన్ మీద ఎవరో కనపడుతున్నారు, విష్ణు ఏఎస్ఐ అని చెప్పేసి. సార్ ఈరోజు అడగండి సార్. ఇది ప్రతి సోమవారం మా లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్ లో ఒక జ్యోతిష్యం క్లాస్ నడుచుద్ది ప్రతి సోమవారం సాయంత్రం 8 గంటలకి. అవునవును, ఈ తల్లిదండ్రులు రోజే మాకు గ్రూప్ లో చూస్తున్నాను, యాడ్ అయినారు. ప్రతి సోమవారం ఒక జ్యోతిష్యం క్లాసు మా లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్ లో. వివాహ జ్యోతిష్యంలో మనకి ఈరోజు వివాహాలు 75% మ్యాచెస్ అన్ని కూడా జ్యోతిష్యం మీద పోతా ఉన్నాయి. సో మా సంస్థలో ఎన్నో వీడియోలు చేస్తున్నాను, అవన్నీ నేను గ్రూపుల్లో పెట్టాను. మీకు కావాలంటే ఆ లింక్ షేర్ చేస్తాను, చూసుకోండి. ఈ రోజు క్వశ్చన్స్ ఉంటే అడగండి, లేదు నెక్స్ట్ ప్రతి సోమవారం అట్లా జరుగుతూనే ఉంటాయి క్లాసులు. వేదిక్ అని కృష్ణమూర్తి అని జరుగుతూ ఉంటాయి. చాలా చాలా డీప్ అనాలిసిస్ జరుగుద్ది. మన ప్రయత్నం జరుగుతూ ఉంది. వివాహాలని ఆపకూడదు, అది ఒక కారణం చెప్పి వివాహం ఆపేది 0.05% నాలెడ్జ్తో చెప్తున్నారు. ఒక కారణం చెప్పి ఒక వివాహం వద్దు అంటే దాదాపు 10 ఎక్కువ కారణాలు చెప్పగలగాలి. అంటే ఏదో ఒక కారణం అంటే ఆ చార్ట్లో ఒక కారణం ఈజీగా దొరుకుద్ది. ఏ కుజ దోషం ఉందనో, రాహుకేతు దోషం ఉందనో, రజ్జు దోషం ఉందనో, వేద నక్షత్ర దోషం అని చెప్పు, పోతే బకుడా దోషం, రాసులు కలవడం లేదనో, ఏకనాడి దోషం ఉందనో, అమ్మాయి రాక్షస గణం అయింది, అబ్బాయి దేవగణం అయ్యారనో, ఎలిక పిల్లి పాము ముంగిస ఇట్లా అయ్యారనో, తారాబలం అమ్మాయి నైదన తార అయిందనో, అబ్బాయి ప్రత్యక్ తార అయ్యారనో, ఏకనక్షత్ర దోషం అనో, ఏకలగ్న దోషం అనో, ఏకరాశి త్రిజ్యేష్ఠ దోషం అనో, స్త్రీ దగ్గర పొంతన కలవలేదు, ఈ రకంగా ఏదో ఒక కారణం చెప్పి వివాహాలు ఆపటం ఎక్కువైంది ఈ రోజుల్లో. అది జ్యోతిష్యం అనేది ఒక పెద్ద సబ్జెక్టు, డీప్ సబ్జెక్టు. అయితే ఆ సబ్జెక్టుని వీళ్ళు చూడాల్సిన రీతిలో చూడకుండా చాలా డ్యామేజ్ జరిగిపోయింది. వివాహం అనేది ఈరోజు మ్యాచ్ల్లో సొసైటీలో జరగటం అనేది చాలా తక్కువ అవుతుంది అనమాట. కాబట్టి మన సంస్థలో ప్రతి సోమవారం ఒక జ్యోతిష్యం క్లాస్ పెట్టి ఎడ్యుకేట్ చేసి, మీకు డౌట్స్ని అడగండి, మీకు ఎన్ని డౌట్స్ ఉన్నాయో వివాహాన్ని గురించి. అదే ఇప్పుడు ఒక అమ్మాయి అడుగుతూ ఉంటే, ముహూర్త జ్యోతిష్యంలో అమ్మ వాళ్ళ నక్షత్రాలను బట్టి ముహూర్తాలు పెడతారు అంటే, అది కుదిరితే ఆ నక్షత్రాన్ని బట్టి పెట్టచ్చు. కుదరలేదు అంటే ఆ నక్షత్రం కోసం ఎదురు చూడలేం కదా. వాళ్ళ జన్మ నక్షత్రం కోసం ఎదురు చూసి పెడితే టైం వేస్ట్ అవుతుంది. ఎందుకంటే కొంతమంది నన్ను అడిగారు, అమ్మాయి నక్షత్రానికి ప్రిఫరెన్స్ ఇస్తారా అబ్బాయి నక్షత్రానికి అంటే, అసలు ఆ నక్షత్రాలు అనేది వాళ్ళ తారాబలము, చంద్రబలము చూడటానికి చూస్తారు. ఆ తర్వాత ముహూర్తం పెట్టేటప్పుడు మటుకి వీళ్ళ నక్షత్రాలు కుదిరితే ఓకే, లేదు అంటే ఆ రోజు ముహూర్తం పెట్టే రోజు నేను చెప్పినట్టుగా పంచాంగ శుద్ధి, తిథి, వారము, కరణము, యోగము, నక్షత్రం. యోగ కరణాలు పెద్దగా ఎవరు చూడటం లేదు, తిథులు చూస్తారు. నేను చెప్పినట్టు శుక్లపక్షం అయితే బాగుంటుంది అని చాలా మంది ప్రిఫర్ చేస్తారు. అందులో కూడా పాడ్యమే వదిలేసి
ఎందుకంటే అమావాస్య అయిపోయిన తర్వాత నెక్స్ట్ తిథి కాబట్టి విద్య తదియ పంచమి సప్తమి దశమి, ఓకే, త్రయోదశి, అక్కడక్కడ కొంతమంది ఏకాదశి కూడా ప్రిఫర్ చేస్తారని చెప్పాను. తిథులు అయిపోయిన తర్వాత వారాల్లో బుధ గురు శుక్ర ఎక్కువగా ప్రిఫరెన్స్ చేస్తారు. ఆదివారం మీడియంగా చూస్తారు. మంగళ శని అసలు చూడకూడదు జ్యోతిష్య పరంగా. సోమవారం అసలు ప్రిఫర్ చేయరు. కానీ నేను ఆ వెడ్డింగ్ కార్డ్స్ నా దగ్గరకు వచ్చేటప్పుడు అందులో నేను చూస్తుంది ఏంటంటే ఎట్లంటే అంటే శనివారం కూడా ముహూర్తాలు పెడతా ఉన్నారు. పోతే తిథులు చూడాలి, వారం చూడాలి, నక్షత్రాలు చూడాలి పంచాంగ శుద్ధిలో. తర్వాత నేను చెప్పినట్టు లగ్నం నుంచి గోచార రీత్యా చూస్తారు. గురువు ఈ రోజు లగ్నం పెట్టే రోజు ఏ స్థానంలో ఉన్నాడు, శుభస్థానంలో ఉన్నాడా, 7వ స్థానం లగ్నం నుంచి 7వ స్థానం శుద్ధిగా ఉందా అంటే 7వ స్థానంలో పాపగ్రహాలు లేకుండా ఉండటం. 7వ స్థానాన్ని ఏదైనా గ్రహం అంటే ఎవరు? రాహు, కేతు, కుజ, సూర్య, శనీశ్వరులు పాపగ్రహాలు కాబట్టి సహజ వీళ్ళ పాప దృష్టి ఆ 7వ స్థానం మీద లేకుండా ఉండాలి. 7వ స్థానంలో ఈ పాపగ్రహాలు లేకుండా ఉండటం. దీన్ని ఏమంటారంటే 7వ స్థానం శుద్ధి అంటారు. ఇంకా నేను చెప్పాను ఆ లగ్నం పెట్టే సమయానికి ఆ సమయము పుష్కర అంశ, వర్గోత్తమ అంశ, శుభ అంశలో ఉండాలి. అంటే ఈ 3 కూడా మంచిది. ఓకే, తర్వాత పోతే ఇంకా లగ్నం పెట్టే టయానికి నేను చెప్పాను ధనుర్మీన లగ్నాలకు గురు అధిపతి, వృషభ తులా లగ్నాలకు శుక్రుడు అధిపతి, వివాహానికి కారకుడు శుక్రుడు. ధనుర్మీన లగ్నాలకు గురువు అంటే సంతానానికి కారకుడు, అన్ని గ్రహాలలో కల్లా శుభగ్రహము. పోతే సంపద, విద్య, విజ్ఞానము, ఆయుక్కారకుడు, ఆరోగ్యానికి కారకుడు గురువు కాబట్టి గురువు లగ్నాలు ఎక్కువ ఇష్టపడతారు. తర్వాత బుధ లగ్నాలు అయినటువంటి మిథున, కన్యా లగ్నాలలో చూస్తారు. వాళ్ళ జన్మరాశుల టైంలోనే ఆ మ్యారేజ్ అవుతుంది అంటే వెల్ అండ్ గుడ్, లేదు వాళ్ళ నక్షత్రంలో అవుతుంది వెల్ అండ్ గుడ్. కుదరలేదు అంటే ఆ రోజు ఏదవుతుందో ఈ తిథులు బట్టి పంచాంగం ప్రకారం నుంచి తిథి, వారము, నక్షత్రాలు చూసుకుంటూ తర్వాత పోతే నేను చెప్పినట్టు 7వ స్థాన శుద్ధి చూస్తా, లగ్నాలు నేను చెప్పినట్టు ఈ లగ్నాలను చూసుకుంటూ మ్యారేజ్ అనేది ముహూర్తం పెడతారు. ఆ తర్వాత ఇంకా లోతుగా వెళ్ళే వాళ్ళు అయితే 21 మహాదోషాలు అని రాసి ఉంది. రాసినట్టు బ్రహ్మశ్రీ ముల్లపూడి లీలాకృష్ణమూర్తి శాస్త్రి గారి సర్వార్థ చంద్రిక మొదటి భాగంలో 21 మహాదోషాలు. ఈరోజు ఇది నేను PDF ఓపెన్ చేశాను. ఇది అయితే మనం తీసుకెళ్తాను 21 మహాదోషాలు. ఈరోజు క్లాస్ చేద్దాం. అంటే అంటే 1, వింశ అంటే 20. 21 మహాదోషాలు లేని లగ్నము పెట్టగలగాలి. 21 మహాదోషాలు. అందులో నన్ను చాలా మంది అడిగారు, సార్ రాహుకాలం మనకి 21 మహాదోషాలు వస్తుందా అంటే ఆ రాహుకాలం రాయలేదు దాంట్లో. కానీ చాలా మంది రాహుకాలంలో ముహూర్తాలు పెడతారు. నన్ను కొంతమంది ఆర్గ్యూ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటి రాహుకాలంలో ముహూర్తం పెట్టచ్చు సార్, అది ఎందుకంటే అది 21 మహాదోషాలు లేదు అని. కానీ ప్రాబ్లం ఏంటంటే తల్లిదండ్రులకి డౌట్గా మ్యారేజ్ చేయకూడదు. వాళ్ళు మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు అంటే వాళ్ళకి ఎవరో చెప్పారు రాహుకాలంలో వస్తుంది ముహూర్తం అన్నారు, వాళ్ళ మైండ్లో ఒక డౌట్ ఉంటుంది. డౌట్ లేకుండా చేయాలి. అంటే జనరల్గా ఆ టైంలో అది దుర్ముహూర్తం కాకుండా, వర్జ్యం లేకుండా, రాహుకాలం కాకుండా, యమగండ కాలం, గుళికా కాలం, ఇట్లా ఈ తీసేసే టైం అంతా తీసేయాలి. అందులో రాహుకాలం కూడా తీసేసుకోండి. యాక్చువల్గా ఏంటంటే జ్యోతిషంలో ఏం రాసింది అంటే రాహుకాలము 21 మహాదోషాల్లో రాదు కాబట్టి వాళ్ళు కొంతమంది ముహూర్తాలు పెడతారు దాంట్లో. కాబట్టి నేనేమన్నా అంటే తల్లిదండ్రులు డౌట్ ఉన్నప్పుడు పెట్టమాకండి, తీసేయండి. దాన్ని తీసేసి వాళ్ళు మంచి ముహూర్తం చూడండి. నేను చెప్పినట్టు ఆ గంటకి హోరా, జ్యోతిష్యంలో వేదికలో గంట అంటే హోరా అంటారు. హోరా చక్రం. ఆ గంట వివాహం జరిగే ఆ గంటలో ఒక 12 నిమిషాలు టైం స్లాట్ ఉంటుంది. ఆ టైంలో అది పుష్కర అంశ కానీ, శుభ అంశ కానీ, వర్గోత్తమ అంశ అయ్యేటట్టు చూడాలి. లగ్నం బాగుండాలి. లగ్నం నేను చెప్పినట్టు బుధ గురు శుక్ర లగ్నాలకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. శనీశ్వర, కుజ ఈ లగ్నాలకి ప్రిఫరెన్స్ ఉండదు అసలు. పోతే నెక్స్ట్ వచ్చేసి ఇంకా జ్యోతిష్యం, ముహూర్త జ్యోతిష్యంలో ఈ రకం ఎవరైతే టైం ఉండదో, వాళ్ళకి ప్రాపర్ టైం తెలియదో, వాళ్ళకి వాళ్ళ పేరు మీద నక్షత్రం, జన్మ నక్షత్రం ప్రకారం పెట్టి చూసి ఆ నక్షత్రంలో వీళ్ళిద్దరు ఏమవుతున్నారు,
అనేసి వివాహం ఆపేవాళ్ళు కూడా ఉన్నారు. అర్థం, ఎలిక పిల్లి అయ్యారు అది చెప్పారు అనుకో పొరపాటున తల్లిదండ్రులకి, అయ్యో వీళ్ళిద్దరు ఎలిక పిల్లి అయ్యారా, ఇక వీళ్ళిద్దరు వైరం అవుద్దని తల్లిదండ్రులు మదన పడుతుంటారు. అది ఏంటి, అసలు టైం లేదు, డేట్ లేదు, కేవలం నామ నక్షత్రాలను బట్టి. కాబట్టి దాని గురించి అది అంత భయపడాల్సిన అవసరం ఉండదు వివాహాల్లో. ఎందుకంటే చాలా మీకు అసలు టైం తెలియదు, డేట్ తెలియదు, కేవలం పేరు, ఆ పేరుని బట్టి నక్షత్రం చూశారు, ఆ నక్షత్రాన్ని బట్టి వైరం అనేది వాళ్ళు చూసుకున్నారు. లేదా అమ్మాయి రాక్షస గణం అయింది, అయితే ఏమవుతుంది, ఒక కారణం అది నామ నక్షత్రం మీద అవుతుంది. నేను మొదటి నుంచి చెప్తున్నాను, డేటు, టైము, బర్త్ ప్లేస్ ప్రాపర్గా ఇచ్చిన చాటుల్లో ఎన్నో చూస్తాం. నేనైతే కేవలం అవన్నీ తెలియకుండా కేవలం నామ నక్షత్రాల్లో అది ఆ అమ్మాయి రాక్షస గణం అయిందనో, లేకపోతే వాళ్ళ మధ్యన ఏకనాడి దోషం ఉందనో, పోతే రాశి కలవలేదనో, బకుడా దోషం అయిందనో, పోతే ఇద్దరి రాశి అధిపతులు శత్రువులు అవుతున్నారు, మిత్రులు కావడం లేదనో, అష్టగుణ కూటమిలో ఉన్న ఆ కారణాలు చెప్పి వివాహం ఒక కారణం చెప్పి ఆపకూడదు. చాలా వరకు నన్ను అడిగారు, సార్ 16 గుణాలు 18 గుణాలు వస్తే కన్నా తక్కువ వస్తే చేసుకోవచ్చు. అసలు ఆ అష్టగుణ కూటమే చెత్త. దాన్ని గురించి అసలు ఆలోచన అది ఏంటంటే, ఆయన బ్రహ్మశ్రీ ముల్లపూడి లీలా కృష్ణమూర్తి శాస్త్రి గారే రాశారు తన గ్రంథంలో 79వ పేజీలు. నేను అందరికి పంపించాను. 13 గుణాలకు దిగినా కూడా చేసుకోవచ్చు. అసలు ఆ అష్టగుణ కూటమి ఎప్పుడు చూడాలి, అది చివరిలో చూడాలి. జాతకాల్లో ఫస్ట్ ఏం చూడాలి మనం, జాతక బలాలు, ఇద్దరి చాటుల్లో గ్రహ బలాలు, భావ బలాలు, యోగాలు. యోగాలు అంటే నన్ను చాలా మంది అడిగారు, ఏ యోగాలు అంటే బుధాదిత్య యోగం అలాంటి, అవి కాదు. పుత్ర యోగం ఉందా లేదా, అమ్మాయికి అబ్బాయికి మధ్యన వివాహం తర్వాత మధ్యన వాళ్ళ సంతాన యోగం, వాళ్ళ ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది వాళ్ళకి, పోతే ఆయు యోగం, ఎంత ఎంత ఆయుష్ ఉంటుంది, ఏమన్నా గండాలు అలాంటివి, ఆయనకి ఏమన్నా ద్వితీయ కలత్ర రెండో భార్య ఛాన్స్, ఈయనకేమన్నా వైధవ్య యోగం, విడోషిప్, డైవర్స్ యోగం అలాంటివి ఏమన్నా, విడాకుల యోగం అలాంటివి ఏమన్నా ఉంటాయా, అది యోగాల్లో చూస్తారు. అంతేగాని బుధాదిత్య యోగం, మంగళ యోగం, గురు గురు చండాల యోగం, గురు గజకేశ్వర యోగం ఇలాంటివి కాదు చూసేది. పోతే 4వది చాప్టర్లో దోషాలు, అట్లా చూస్తాం సబ్జెక్ట్ వైజ్గా. ఒక వివాహం ఇద్దరి మధ్యన మ్యాచింగ్ అంటే 3 గంటలు. అందులో ఫస్ట్ గ్రహ బలాలు, భావ బలాలు. గ్రహ బలాల్లో నేను చెప్పాను, కుజుగురు శుక్ర 7వ స్థానాధిపతి, 8వ స్థానాధిపతి పుత్ర, పంచమ స్థానాధిపతి, లగ్నాధిపతి, ద్వితీయాధిపతి, వీళ్ళు ఎంత బలంగా ఉన్నారు. భావ బలాల్లో అయితే లగ్న బలము, లగ్న స్థానం, ద్వితీయము, పంచమము, సప్తమ, అష్టమ భావాలు భావ బలాల్లో చూస్తాం. ఆ తర్వాత నేను చెప్పిన యోగాల్లో ఇన్ని యోగాలు. దోషాల్లో నేను చెప్పిన అన్ని దోషాలు, వేద నక్షత్రం అవ్వచ్చు, రావుకేతు దోషం, కుజి దోషం, పోతే రజ్జు దోషము, ఇంకా ఏక నక్షత్ర, ఏకరాశి, ఏకలగ్న దోషాలు, త్రిజ్యేష్ఠ దోషం, స్త్రీ దీర్ఘ పొంతన, ఇట్లా ఎన్ని దోషాలు అయితే ఈ జ్యోతిష్యం చెప్తా ఉంది, వీటన్నిటిని చూస్తూ లాస్ట్లో అష్టగం కూటమి చూస్తారు. ఇదంతా ప్రాసెస్ చేస్తే 3 గంటలు పడుతుంది. కాబట్టి అలా చాలా చాలా ప్రాసెస్ ఉంది. వివాహం అంటే సింపుల్ గా ఈ ఎలిక పిల్లి అని తీసేసేది ఏం చెప్తాను అంటే, వాళ్ళకి వచ్చేరాని జ్యోతిష్యం చేస్తూ ఉన్నారు. దానివల్ల నష్టం ఏంటంటే సొసైటీకి మ్యారేజ్లు కాకపోవటం. దాంట్లో మ్యారేజ్ కాకపోతే ఏంటి సమస్య అవుతుంది, మైనారిటీ అంటే ప్రొడక్షన్ ఉండదు. నేను చెప్పినటువంటి ఇన్ని కుటుంబాల్లో మన హిందువుల్లో రెడ్డి, నాయుడు, బ్రాహ్మణ, వైశ్య, బలిజ, గౌడ, యాదవ అన్ని కులాల్లో కూడా జ్యోతిష్యం అనేది పాతుకుపోయింది. అలాంటప్పుడు ఏం జరుగుతుంది, మ్యారేజ్లు డిలే అయిపోతాయి. అప్పుడు ప్రొడక్షన్ తక్కువైపోద్ది. ప్రొడక్షన్ తక్కువైనప్పుడు ఏం జరుగుతుంది, ఈ మైనారిటీ అయిపోతారు. ఉండే కొంది మీ పాపులేషన్ పెరగదు, అట్లాగే ఉంటారు. వేరే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు, పెళ్ళిళ్ళు చేసేసి వాళ్ళు వాళ్ళ పాపులేషన్ డెవలప్ చేసుకుంటారు.